ఆంధ్రజ్యోతిలో ఫ్యామిలీ కార్డుల యజమానిగా మహిళ ఇక సంక్షేమ పథకాల్లోని సమాచారం ఆధారంగా కుటుంబాల నిర్ధారణ. నియోజకవర్గానికి 2 ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు, 3 నుంచి క్షేత్రస్థాయిలో పరిశీలన. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్, మంత్రివర్గ ఉపసంఘ యోచన. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెడుతున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మహిళల్ని కుటుంబ యజమానిగా గుర్తించాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇతర కుటుంబ సభ్యుల పేర్లు, వారి వివరాలని కార్డు వెనక పేర్కొనాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, వ్యవసాయ ఇతర సంక్షేమ పథకాల్లోని సమాచార ఆధారంగా డిజిటల్ కార్డు కుటుంబాల నిర్ధారణ చేయాలన్నారు. ఇక శనివారం ఫ్యామిలీ డిజిటల్ కార్డుల అంశంపై సచివాలయంలో ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న కార్డులను పరిశీలించి ఉత్తమ విధానాలు స్వీకరించాలని సూచించారు. బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డులు వంటి సమాచారం సేకరించాల్సిన అవసరం లేదన్నారు. సో ఇది ఓవరాల్గా మహిళలకు సంబంధించి ఫ్యామిలీ కార్డులో యజమానిగా మహిళా పేరున్నటువంటి అవకాశం కనిపిస్తుంది. సో అందులో ఏదైతే ఇవ్వబోయేటటువంటి డిజిటల్ కార్డు ఉంటుందో, సో ఈ డిజిటల్ కార్డు కావచ్చు, హెల్త్ కార్డు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, వ్యవసాయ ఇతరితర ఏవైతే ఆ పూర్తి స్థాయి అన్నిటిని కూడా అనుబంధం చేస్తూ ఒక డిజిటల్ కార్డుని తీసుకురాబోతున్నారు. ఆ డిజిటల్ కార్డుకు మహిళలదే పై చేయిగా, మహిళలదే రాజ్యంగా, మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళలకు అత్యంత గౌరవంగా మహిళల పేరును ఆ డిజిటల్ కార్డులో ప్రధానంగా మొదటి ఫ్రంట్లో పెట్టి బ్యాక్ సైడ్లో ఎవరైతే సభ్యులు ఉంటారో, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇంకెవరైనా కుటుంబ సభ్యులు ఉంటే వాళ్ళ పేరు నమోదు చేసే విధంగా ఇక ఒక డిజిటల్ కార్డు తీసుకురానట్టుగా రేవంత్ సర్కార్ ఇక ఇప్పటికే చెప్పింది. నిన్న మంత్రివర్గ సంబంధించి ఒక సమీక్ష, మంత్రులంతా కలిసి ఒక సమీక్ష నిర్వహించారు. ఆ సమీక్షలో ఇక అధికారులంతా కూడా దానికి సంబంధించినటువంటి ఇతర రాష్ట్రాల్లో తిరిగి అక్కడటువంటి విధి విధానాలేంటి, సాధ్యాసాధ్యాలేంటి, ఎటువంటి డిజిటల్ కార్డుకు సంబంధించి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకురావాలి, ఎటువంటి క్లారిటీ తీసుకోవాలనేటువంటి ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తుంది. ఆ డిజిటల్ కార్డులో ప్రధానంగా పూర్తి డేటాను ఎంట్రీ చేసుకునే విధంగా ఉన్నట్టు తెలుస్తుంది. పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ అడగము, చెప్పొద్దంటూ చెప్తా ఉన్నది. కేవలం వారి రేషన్ కార్డుకు సంబంధించి, డిజిటల్ హెల్త్ కార్డుకు సంబంధించి, ఇతర వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆ ఆధారాలు, ఆ డీటెయిల్స్ తీసుకునేటువంటి ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక పైలట్ ప్రాజెక్టుగా దీన్ని మొదలు పెట్టబోతున్నారు. పైలట్ ప్రాజెక్టుగా కొన్ని నియోజకవర్గాల్లో స్టార్ట్ చేయబోతున్నారు. వచ్చే నెల అక్టోబర్ 3న పైలట్ ప్రాజెక్టుగా మొదలుపెట్టి తర్వాత దాని సంబంధించినటువంటి లూపోల్స్ ఏంటి, ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి దాన్ని ఆలోచించి ఇక రాష్ట్ర వ్యాప్తంగా తర్వాత ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించే పూర్తి వార్త మనకైతే ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఒకసారి పూర్తి వార్త కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. 13th పేజీలో ఉంది కదా. ఫ్యామిలీ కార్డులో యజమానిగా మహిళ. ఇక ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ఉన్నతాధికారుల బృందం ఇటీవలే రాజస్థాన్, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్రలో పర్యటించింది. ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్నటువంటి విధి విధానాల సందర్భంగా అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఆ డిజిటల్ కార్డులకు సంబంధించి ఏం చేయబోతున్నారు ఏంటనేటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది. ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో అమలవుతున్నటువంటి విధి విధానాలపై సందర్భంగా అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం డిజిటల్ కార్డుల రూపకల్పనపై అధికారులు సీఎం పలు ఆదేశాలు, సూచనలు ఇచ్చారు. కార్డులోకి పొందుపరచాల్సిన వివరాలను నివేదిక రూపంలో ఆదివారం సాయంత్రంలోగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇక దామోదర్ రాజనరసింహారెడ్డి కూడిన మంత్రివర్గ ఉపసంఘానికి అందజేయాలని ఆదేశించారు. ఉపసంఘం సూచనల మేరకు అందులో తొలగించాల్సిన అంశాలతో సమగ్ర జాబితా రూపొందించాలన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల అమలుకు రాష్ట్రంలోని ప్రతి శాసనసభ నియోజకవర్గంలోని 2 ప్రాంతాలలో, శాసనసభ నియోజకవర్గాల్లోని 2 ప్రాంతాలలో ఇక పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నియోజకవర్గాల్లో ఒక గ్రామీణ, ఒక పట్టణ ప్రాంతాన్ని ఎంపిక చేయాలని, పూర్తిగా గ్రామీణ ప్రాంతాలు ఉన్న నియోజకవర్గాలను అయితే 2 గ్రామాలని పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవాలని సూచించారు. పూర్తిగా నగర, పట్టణ ప్రాంతాలు ఉన్న నియోజకవర్గాల్లో 2 వార్డులు, డివిజన్లు ఎంపిక చేయాలన్నారు. కుటుంబాల నిర్ధారణ, డిజిటల్ కార్డుల వివరాలకు సంబంధించి అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా క్షేత్రస్థాయి పరిశీలన చేయించాలని అధికారులు ఆదేశించారు. పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో అక్టోబర్ 3 నుంచి పరిశీలన చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి నియోజకవర్గానికి ఆర్డీఓ స్థాయి అధికారిని పర్యవేక్షణకు నియమించాలని సూచించారు.
నగర పట్టణ ప్రాంతాల్లో జోనల్ కమిషనర్ స్థాయి అధికారిని నియమించాలన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన ఖచ్చితత్వం చేపట్టాలన్నారు. ఎటువంటి లోపాలకు తావు లేకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనరసింహ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు, ఇతర అధికారులు పాల్గొన్నట్టు తెలుస్తోంది. సో ఒక్కసారిగా ఒక క్లియర్గా కనుక మనం మాట్లాడుకున్నట్టయితే క్లియర్గా మాట్లాడుకుంటైతే ఏదైతే గతంలో రాజస్థాన్ కావచ్చు ఇతరితర ఏరియాలో తిరిగినట్టు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఫ్యామిలీ కార్డుకి సంబంధించి రాజస్థాన్ కావచ్చు ఇతరితర ఏరియాలో అధికారులు తిరిగి ఆ ప్రాంతాల్లో తిరిగి ఆ రాష్ట్రాల్లో తిరిగి పూర్తి స్థాయి సమాచారాన్ని స్వీకరించినట్టు తెలుస్తుంది. మంత్రివర్గ ఉపసంఘము ఇక ఈరోజు ఆదివారము ఈవినింగ్ కల్లా ఒక తుది నివేదికనిచ్చి పైలట్ ప్రాజెక్టుగా ఏ గ్రామాల్ని ఏ నియోజకవర్గాలను ఎంచుకోవాలి, మరి అక్టోబర్ 3 నుంచి ఈ పైలట్ ప్రాజెక్ట్ అనేది మొదలవుతుంది. పైలట్ ప్రాజెక్టులో వస్తున్నటువంటి రిజల్ట్ను బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క హెల్త్ కార్డులకు సంబంధించి డిజిటల్ కార్డులని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది. ఆ డిజిటల్ కార్డులో మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళల పేరును ముందు వరుసలో ఇక మిగతా కుటుంబ సభ్యుల డీటెయిల్స్ను వెనక వరుసలో వేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కానీ ఏది ఏమైనా డిజిటల్ కార్డు రావడం మాత్రం నిజంగా ఆనందకరము, ఆశ్చర్యమైనటువంటి అంశం. ఎందుకంటే అందరికీ తెలుసు ఇప్పుడు అన్నీ స్మార్ట్ ఫోన్లు అయినాయి. గతంలో లాగా డాక్యుమెంట్స్ పర్సులో పెట్టుకొని జేబులో పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితి లేదు. అంతా స్మార్ట్ అయిపోయింది. మనుషులు స్మార్ట్ అయ్యారు, మొబైల్స్ స్మార్ట్ అయినాయి. ఇవాళ 5-6 ఏళ్ళ వయసు, కనీసం 3 ఏళ్ళ వయసున్న చాలు పిల్లలు స్మార్ట్ ఫోన్ లేనిది అన్నం తినట్లే. స్మార్ట్ ఫోన్ లేనిది వాళ్ళు ఏం చేయట్లేదు. అసలు స్మార్ట్ ఫోన్ ఉంటే కనుక పిల్లలు మాట కూడా వినట్లే. అటువంటి స్మార్ట్ ఫోన్లలో ఇవాళ డిజిటల్ కార్డు కనుక వస్తే రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు ఎక్కడికి పోయినా రేషన్ తీసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు ఎక్కడికి పోయినా హెల్త్ కార్డు యూజ్ అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా నీకు ఎక్కడ పోయినా ఆ డిజిటల్ కార్డ్ అనేది నీ వెన్నంటనే ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి డిజిటల్ కార్డ్ ఈజ్ ద బెస్ట్. బట్ దానివల్ల వచ్చేటువంటి నష్టాలని కూడా ముందుగానే పసిగట్టి అటువంటి నష్టం జరగకుండా ముందస్తుగానే జాగ్రత్త తీసుకుంటే డిజిటల్ కార్డ్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ కార్డ్గా చెప్పుకోవచ్చు. ఇంకేమున్నాయి ఒకసారి వెలుగులో చూద్దాం.